గ్రంథాలయాలు మానవ వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య అన్నారు. ఇక పట్టణంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ సైన్స్ డిగ్రీ కాలేజీలో జరిగిన లైబ్రరీ డే ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వం ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. ప్రతి వారం ఒక్కో రంగంలో కార్యక్రమం చేపడుతూ అన్ని రంగాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తుందన్నారు. ఎందరో గ్రంథాలయాల్లో పుస్తక పఠనం ద్వారా మానవీయులుగా ఎదిగారన్నారు. ఇక ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ విజయం సాధించాలి అంటే పుస్తకాలు ఎంతో ఉపయుక్తమన్నారు. ఇక అనంతరం లైబ్రరీకి రెగ్యులర్ గా వచ్చి పుస్తక పఠనం చేస్తున్న అభ్యర్థులకు బహుమతులు అందించారు. In alignment with the objective wise, access to a wide range of areas, one nation, one substance initiative and currently has 40 databases, journals, international and students and faculty. The major registered in MD project by Kunadi and second శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో జరుగుతున్నటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా మరి గత కొన్ని నెలలుగా ఒక్కొక్క విభాగం ఒక్కొక్క సబ్జెక్టు పైన మరి ఒక్కొక్క వారము 10 రోజులు అలా డివైడ్ చేసి ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి అన్ని విభాగాలను ఎడ్యుకేషన్ అయితే వ్యవసాయం అయితే ఇలా ప్రతి విభాగాన్ని వాటిపైన చర్చించి వాటిపైన ఉన్నటువంటి లోటుపాట్లను గమనించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు ఇక్కడ ఈ కళాశాలలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటైంది. గతంలో లైబ్రరీస్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వాటి పర్పస్ వేరుగా ఉండేది. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే మహాత్ములుగా మహనీయులుగా ఎదిగిందో మంచి పాలకులుగా మంచి వక్తలుగా మంచి రైటర్స్ గా ఎదిగినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం స్కూల్ స్టడీస్ కాలేజ్ స్టడీసే కాకుండా లైబ్రరీస్ లో అత్యధికంగా పుస్తక పఠనం చేసిన వాళ్ళే మరి వాళ్ళు మహాత్ములు మహనీయులు కాగలిగారు. ఎవరి చరిత్రను మీరు తీసుకోండి, వాళ్ళు ఎదగడానికి కారణం మటుకు లైబ్రరీ. కానీ గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే లైబ్రరీ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. అప్పుడేమో జనరల్ బుక్స్ ఎక్కువగా చదివేది, జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా సంపాదించేది. మన వ్యక్తిత్వ వికాసానికి కానీ